మనతో పాటు పుట్ట మధు గారు ఉన్నారు. మధు గారు చెప్పండి. కేసీఆర్ గారు బయటికి రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? కేసీఆర్ గారు గతంలో ఒక అలంపూర్ సభలో అన్నారు. నన్ను ఓడిస్తే ఫార్మ్ హౌస్‌కి పరిమితం అవుతా అని చెప్పేసి. 15 నెలలుగా అదే చేశారు అని ఇటు కాంగ్రెస్, బీజేపీ చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పుడు సడెన్‌గా కార్యకర్తల ఎంట్రీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ప్లీనరీ 20 సంవత్సరాలు కేవలం దానికోసమేనా? నిజంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడే అవకాశాలున్నాయా? ముందుగా నేను ఫామ్ హౌస్ అంటే ఒప్పుకోను. ఫామ్ హౌస్ కాదు. ఆయన అక్కడ వ్యవసాయం చేసుకున్నటువంటి క్రమంలో కట్టుకున్నటువంటి ఇంట్లో ఉంటా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారిది. సంవత్సరం పాటు సమయం ఇవ్వకుండానే మనం దాడి చేస్తే బాగుండదనేది ఆయన ముందుగా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వల్గర్‌గా మాట్లాడితే అరే టైం రాకముందే మాట్లాడుతున్నారని వారు అన్నారు గనుక, వారు సమయం ఇచ్చి బయటికి వస్తా ఉన్నారని నేను భావిస్తున్నా. సమయం ఇచ్చి బయటికి రావడం కూడా ఇవాళ ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ప్రజలు ఆనందపడతా ఉన్నారు. ఇక కేసీఆర్ వస్తుండు గనక మాకు ఒక పథకమైన అమలవుతుందని వాళ్ళు ఇవాళ భావిస్తూ ఉన్నారు. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వీళ్ళు 6 గ్యారెంటీలని ఒక గ్యారెంటీ కూడా పూర్తి చేయకుండా వీళ్ళు ఢిల్లీకి చక్కర్లు కొడుతుండ్రు తప్ప గల్లీలలో ఏం పనులు జరుగుతలేవు. కనుక కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా స్పందిస్తేనన్నా మాకు మేలు జరుగుతుందని ప్రజలు చూస్తూ ఉన్నారు. కనుక ఇది మంచి టైం, ప్రజలు కోరుకుంటున్న టైం. ప్రజల కోసం నేనున్నా అని చెప్పడానికి వస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు కేసీఆర్ గారు రావడంతో మార్పులు ఏ విధంగా ఉండబోవచ్చు రాజకీయాల లోపల అనుకోవచ్చు? అంటే ఇన్ని రోజులు బీజేపీ, కాంగ్రెస్ అన్నట్టు వాళ్ళిద్దరే నువ్వు కొట్టు నేను గెలుచుతా అన్నట్టే సాగింది కదా. ఇప్పుడు బాస్ తోటి ఏ విధంగా ఉండబోవచ్చు? అంటే కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయింది అనేది వాళ్ళ గ్రామాలలో ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాకపోతే కేసీఆర్ గారు రావడంతో నేను ఏం జరుగుతుందని చెప్పలేను, కానీ పథకాలు అమలై ప్రజలకు మేలు జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది జరగాలని కోరుకుంటున్నాను. కనుక ఎవరికో ఏమో కావాలని మనం కోరుకోవద్దు. ప్రజల కోసం ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా, ప్రజల కోసం ఆలోచించేటువంటి నాయకులుగా ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రజలకు సేవ చేయించడాని కోసం ఉపయోగపడాలని నేను భావిస్తున్నాను. ఇంకేమో జరుగుతుంది, అదేదో అద్భుతం జరుగుతుందని నేను కోరుకోవడం లేదు. అట్లా జరగదు కూడా. కాంగ్రెస్ పార్టీ వల్ల 5 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళని ఇంకొక 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కనబడకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు బీసీ నినాదం అనేది చాలా ముఖ్యంగా వినిపిస్తున్నట్టు అటు బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. సో బీఆర్ఎస్ ఏ విధంగా ఉంది సార్ బీసీ నినాదం అనేది? బీసీలకు నిజంగా పెద్దపీట వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? బీసీల కోసం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా ఆలోచించింది. బీసీల చదువుల కోసం ఆలోచించి, సంక్షేమం గురించి ఆలోచించింది. కనుక బీసీల నినాదం అందరూ కూడా ఎత్తుకోవాల్సిందే. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, ఈ దేశంలో 80% పైబడి ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారన్నారు. బీసీలు ఉన్న రాష్ట్రంగా దీన్ని అందరూ కూడా గౌరవించాల్సిందే అని కోరుతున్నారు. ఓకే సార్. సో ఇది కేసీఆర్ గారు రావడంతో రాజకీయాల్లో కూడా మార్పులు మొదలయ్యాయి. బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి కూడా పుట్టమధు గారు అంటున్నారు. తర్వాత మళ్ళీ కేసీఆర్ ఇస్ బ్యాక్ అనే నినాదాలు, సీఎం అనే నినాదాలు. సో మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని చూడబోతున్నామా? పాత టీఆర్ఎస్ పార్టీని, పాత కేసీఆర్ని చూడబోతున్నాం అనుకోవచ్చు? 100% అండి. ఈరోజు రావడం చాలా సంతోషం. ఆయనకు నేను శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే కొత్తగా పార్టీ వచ్చినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ కూడా కొత్తగా వచ్చినప్పుడు వాడు 3 నెలలకే 4 నెలలకి మొదలు పెట్టారు. ఏముంది పాలన ఏమైందని. కానీ వచ్చిన తెలంగాణ కష్టపడి తీసుకొచ్చిన తెలంగాణకు 4 నెలలు ఏం కాదు. రాష్ట్రం అంతా నాశనం అయిపోయిన తర్వాత, విభజించిన తర్వాత ఏముంటుందని చెప్పి, అందుకే సమయం, ఆయన చాలా తెలివికలుడు కాబట్టి, బాగా సమర్థుడు కాబట్టి కనీసం ఈ పార్టీకి ఒక సంవత్సరం అన్న గడువియాలి. మనం సంవత్సరం దాకా మాట్లాడితే దానికి వాల్యూ లేదు. కనీసం ఒక ఏడాదిలో ఏం చేసిరని చెప్తారు, బడ్జెట్లో ఏమీ లేదు ఇప్పుడు చూస్తే కూడా. కాబట్టి ఒక 14-15 నెలలు ఇచ్చిన తర్వాత ఇంకా సమయం ఇచ్చినా కూడా ఇంకా లాభం లేదు. ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలంతా ఓకే చేస్తే, కాబట్టి ఇప్పుడు జరగబోయి ఈ లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఎందుకంటే తను వస్తేనే పబ్లిక్లకు ఒక, మా కార్యకర్తలకంతా మంచి ఆనందంగా ఉంటుంది, మాకు ఒక బూస్టింగ్ ఉంటుంది, మాకు మైలేజ్ పెరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఆయన బయటకు రావడం మాకందరికి ఈ విశ్వసాయి సమావేశం, ఇంకోటి కూడా పార్టీ ఆవిర్భవించి కూడా 25 సంవత్సరాలు పూర్తిగా అయింది. దాని కొరకు కూడా విశేష సమావేశం పెట్టి మాజీ ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఎలా పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కూడా బయటికి రావడం అనేది జరిగింది కదా. అప్పుడు 0 సీట్లు వచ్చినాయి కదా. ఏమండి ఇప్పుడు సమస్య ఏముందంటే, అప్పటికి గవర్నమెంట్ పోయి 6 నెలలు అయింది. ఇంకా ఏదో రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడు, ఢిల్లీకి వెళ్ళి మొత్తం తీసుకొస్తాడు, ఇంకోటి పెడతాడని చెప్పి ఆ ఊపిలోనే ఉన్నారు కదా పబ్లిక్. అప్పటికి 6 నెలలు అయింది కదా. ఇంకా ఏమేముంది, ఇంకో కొత్తగానే వచ్చింది కదా, ఇంకా తెస్తాడు ఢిల్లీకి వాళ్ళని వీళ్ళని. కాబట్టి ఢిల్లీకి కాంగ్రెస్కి ఇవ్వాలి, బీజేపీకి ఇస్తే బీజేపీ బాగా చేస్తారు మంత్రులు, కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే కాంగ్రెస్ ఎంపీలు బాగా కొట్లాడతారు, ఫుల్ డబ్బులు తీసుకొస్తారని ఆశించి వేశారు. ఫస్ట్ అలాగే వేశారు, రెండోసారి ఇలా పడ్డారు. ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి. ఇంకా ఇప్పుడేముంది, కనీసం లోకల్ బాడీ ఎన్నికలన్నా మా బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉంటే కనీసం ఈ కేసీఆర్ గారు
ఇదివరకు 100% నెక్స్ట్ రాబోయే ఈ 3.5 సంవత్సరాల తర్వాత ఇంకోటి జమిలీ ఎన్నికలే వస్తాయి అంటున్నారు. ఓ 2 సంవత్సరాల ముందు వచ్చినా కూడా హ్యాట్రిక్ 100 సీట్లతో మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం 100% డౌటే లేదు. అరే మస్తు చెప్తారు బ్రదర్, ఇలా చూస్తే జనాలు కనబడతలేదా? నిన్న బర్త్డేకి చూడ రాత్రి 9 గంటలకు ఒక్కొక్క 100 మంది 1000 మంది గ్రామాలకి వెళ్ళి ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చి కూడా ఫామ్ హౌస్ కాడ వెయిట్ చేసి కనీసం ఆయన ముఖమన్న చూసిపోదామని వస్తే పాపం చేత కాకున్నా సరే వచ్చిన 100,000 మంది పబ్లిక్ కి కనీసం ఇట్లా ముఖమన్న చూపిస్తామని అంత అలసిపోయినా కూడా, అంత యజ్ఞం చేసినా కూడా, యాగం చేసినా కూడా ఆ టైం కూడా వదిలిపెట్టి 9:30-10 గంటలకు కూడా కలిసి వచ్చిన వాళ్ళ పిల్లలు ఉన్నారు. కాబట్టి 100% ఇవాళ అదే బూస్టింగ్ తో ముందుకెళ్తున్నాం. ఈ రోజు ఇక్కడ చూస్తే కనిపిస్తలేదు, తెలంగాణ పబ్లిక్ కనిపిస్తలేదా? నిమ్మలంగా కాంగ్రెస్ పార్టీ నిద్రపోతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు కర్మ కొద్ది విని తెచ్చుకున్నామని. నీకు తెలుస్తలేదు? ఈ రోజు పేపర్లు రాలేదా? కింద షేర్ జరిగితే షేర్ గుంజుదామని మంత్రులు చూస్తున్నారు. ఇంకేం డెవలప్ చేస్తారు వాళ్ళు? ఏమి కాదు, వాళ్ళతో ఏమీ కాదు. ఎక్కడ వేసిన గొంగలు ఆనే ఉన్నది. ఈ 3.5 సంవత్సరాలలో కూడా మేము కొద్దిగా అలర్ట్ కాకపోతే, అలర్ట్ అయ్యి జిహెచ్ఎంసీలో జెండా ఎగిరేసుకోకపోతే, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలిపించుకోకపోతే సర్వనాశనం చేసేస్తాడు. కుప్పల భారీ చేసి ఇప్పటికే ఈ ఇంచుమించు ఈ 15 నెలలకే 15 ఏళ్ళు వెనుకకు పోయింది. మీకు అందరికీ తెలుసు, పబ్లిక్ అంతా చెప్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు చెప్పలేకపోతున్నారు. ఇవాళ నాకు తోటి నా ఫ్రెండ్ వాళ్ళకు సబ్ రిజిస్టర్ పొద్దున ఫోన్ చేసి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందట కదరా భయ్, తక్కువలో దొరుకుతాడ కదా, ఏమైనా ప్లాట్ ఇప్పిస్తావని నన్ను అడిగిండు అనేది చెప్తుండు. ఇంకేముందిరా భయ్, ఏం లేదు, ఒట్టిగా సచ్చిగా మెలుగుతాను ఉన్నట్టే ఉందని చెప్పి చెప్తున్నాడు ఆయన. కాబట్టి కేసీఆర్ గారిని ఖచ్చితంగా మళ్ళీ గెలిపిస్తారు. ఈసారి గెలిస్తే ఇంకా కాంగ్రెస్ ఖతమిగా, ఇంకా మల్లరాజు రాసి పెట్టుకోరు, ఆ పక్క అవుట్ లేదు. ఈసారి కేసీఆర్ గారు వస్తే ఛాన్సే లేదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాదు. ఎందుకంటే 10 ఏళ్ళు ఉన్న తర్వాత ఒక ఛాన్స్ ఏదో ఆ 3 రంగుల జెండా అంటే ఏమో ఆ పైన మనకు వాన వస్తే ముందు అది కనిపిస్తుంది చూడండి, దాన్ని ఏమంటారు, ర్యాంబో. అలా 3 రంగుల జెండా ర్యాంబో కనిపిస్తుంది. కనిపిస్తే అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నిజ జీవితంలో కనిపిస్తే ఏం బాగుంటుందండి? నిజ జీవితంలో అందరికీ కనిపించింది. కలర్లు ఊసలు వెళ్ళి రంగులు మార్చేటట్టుగా మార్చుకుంటూ ఇవాళ చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, పథకాలు అవి చేస్తా, ఇవి చేస్తా. బ్రదర్, 16 ఎకరాల భూమి ఉంది నాకు. ఇప్పటికి రైతు బంధు లేదు, ఒక్క పైసా వల్లే. నాకు 1,74,000 రూపాయల బ్యాంక్లో ఉంది. చూపిమంటే కూడా చూపిస్తా. రీసెంట్లీ నాకు మేనేజర్ ఫోన్ కొట్టాడు, ఏమైంది ఆయన ఇది కాలేదని. నీకు కాలేదని నేను తెలుసు, మీరు తెలుసుకోండి అని నేను అన్నా. కాలేదు, చాలా కాలేదు, ఇంకా ఎక్కడ కాలేదు. ఇంకో దుర్మార్గం ఏంటంటే ప్రజలలో మనసు గెలవాలి తప్ప ఇట్లా ఫ్లెక్సీలు, ఆయన బర్త్డేకి పెట్టిన ఫ్లెక్సీలు. నిన్న బర్త్డేకు మియాపూర్ నుంచి మదీనాగూడల ఒక ఉద్యమ నాయకుడు వాలా హరీశ్రావు అనే వ్యక్తి సంతోషంగా ఫ్లెక్సీలు పెడితే మొత్తం వీకేసారు. కాంగ్రెస్ వాళ్ళు ఉంటాయి, ఇవి వీకేస్తాయి. అంటే ఇక్కడే అర్థమైపోయింది. ఏం అర్థమైంది? వాళ్ళు ఎట్లా గెలవరు కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు చేసి మూర్ఖత్వం మనం చేద్దాం, ఒక పచ్చికానందం పొందామనే తత్వమే తప్ప ఇంకా ఏది లేదు. అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు శకం ముగిసినట్టే. ఇంత ఏదో అదృష్టవశాత్తు లక్కుతో కొద్దిగా వచ్చిండు, ఎగిరిండు అలల్లాగా, అలలు ఎగిరి పడిపోతాడు. ఇక పడిపోయిందంటే మళ్ళీ అలలు లేదు. ప్రస్తుతం మనతో పాటు పుట్ట మధు గారు ఉన్నారు. మధు గారు చెప్పండి, కేసీఆర్ గారు బయటికి రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? కేసీఆర్ గారు గతంలో ఒక అలంపూర్ సభలో అన్నారు, నన్ను ఓడిస్తే ఫామ్ హౌస్ కి పరిమితం అవుతా అని చెప్పేసి. 15 నెలలుగా అదే చేశారు అని ఇటు కాంగ్రెస్ బీజేపీ చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పుడు సడన్ గా కార్యకర్తల ఎంట్రీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ప్లీనర్ 20 సంవత్సరాలు కేవలం దానికోసమేనా? నిజంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? ముందుగా నేను ఫామ్ హౌస్ అంటే ఒప్పుకోను, ఫామ్ హౌస్ కాదు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఉన్నారు. శంకర్ నాయక్ గారు, ఈరోజు కేసీఆర్ గారు అంటే గతంలో చెప్పారు నన్ను ఓడిస్తే ఫామ్ హౌస్ కి పరిమితం అవుతా అని చెప్పేసి. అయితే ఫామ్ హౌస్ కి పరిమితం అవుతారు, అసలు బయటికి రారు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని చాలా శబ్దాలు చేయడం అనేది జరిగింది. ఈరోజు భవన్ కి 6 నెలల తర్వాత భవన్ కి రాబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఒక తుఫాన్ వచ్చినట్టు అనిపిస్తుంది. అరే నిజమండి, మీకు తెలుసు కదా, కేసీఆర్ అంటే ఒక తుఫాన్. అసలు పబ్లిక్ ను చూశారు. నిన్న బర్త్డే రోజే కొన్ని వేల మంది వచ్చేసి అసలు డోర్లు గేట్లు కొట్టుకుపోయేటట్టు. ఇవాళ వస్తున్నారంటే కొంతమంది గుండెలు ఇట్లా అదురుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు అసలు ఇక ఏమైతుంది అని చెప్పేసి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 420 6 గ్యారంటీలు, దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయలే కదా. సో బయటకు వచ్చి ఏమైతుంది, ఏం చేస్తారని భయాందోళనలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ వచ్చి మీటింగ్ అయిన తర్వాత మనం దాని రిజల్ట్ చూద్దాం, దాని రిజల్ట్ చూపిస్తాం. మునిగిపోయిన నావా బీఆర్ఎస్ పార్టీ ఎంత ట్రై చేసినా లేవదా అని చెప్పేసి అంటున్నారు. వాడు మూర్ఖుడు. అట్లా
అవివేకవంతుడు వాడు అలా మాట్లాడుతున్నాడంటే వానికి అవివేకవంతుడు, వానికి జ్ఞానం లేనట్టు లెక్క దాని కింద. నిజంగా తుఫాను రాబోతుందా కేసీఆర్ వస్తే? అరే మీరు చూస్తారు కదనే, మీరు చూస్తారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ గారు ఇక్కడ రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకు అసెంబ్లీలో రావట్లేదు? ఎందుకు రేవంత్ రెడ్డికి ఏమైనా భయపడుతున్నాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక బచ్చే, రేవంత్ రెడ్డి కొన్న కేసీఆర్కి ఏమన్నా ఉన్నదా పొంతన? నక్కకు నాగలోకానికి ఉన్న ఉంది. కేసీఆర్ భయపడేటోడా? ఆయన ఉద్యమాలు చేసి 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన మహానుభావుడు ఆయన ఈ బచ్చగాళ్ళతోటి భయపడతాడా? భయం అనేది లేదు. అరే ఆయన రక్తంలోనే లేదు. ఇప్పుడు పార్టీ ఓడిపోతే ఇంటనే కూర్చుంటారన్న అన్నది ఎవరు? కేసీఆర్ గారు ఎక్కడ అనలేదు పార్టీ ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారని. ఇవాళ పార్టీ ఓడిపోయినా గెలిచినా ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ పార్టీ, ప్రజల గొంతుగా మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నాడు జయశంకర్ సార్ అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పినట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రక్షణ కవచంగా ఉంటుంది తప్పితే ఇవాళ ఎవరో పాలిస్తున్నారని చెప్పి వాళ్ళు ఎవరో ఉరగబెడతారు ప్రజలు, కానీ వారు ఎవరు కూడా భావిస్తలేరు ప్రజలు అట్లా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లో ఓడిపోవచ్చు, కానీ ఓడిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే ఇబ్బంది ఏం లేదు. మాకు 60 లక్షల సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎలా కేసీఆర్ గారు ఎక్కడున్నాడు, ఎక్కడి జల్లి మాట్లాడుతుండు, కేసీఆర్ గారు లోపట్నే పడుకుంటుండని కొంతమంది వాదించవచ్చు, కానీ వాదించినా ఎవరు ఏదనుకున్నా ఎప్పుడు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఒక వ్యూహం ఉంటుంది కేసీఆర్ గారికి. ఇవాళ అనేక వ్యూహ రచనలో భాగంగానే నాడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఉన్నదండి మాకు, మా నాయకుడు కేసీఆర్ గారికి. కాబట్టి ఇలా పార్టీ సంస్థాగతంగా నిర్మాణం కోసం మేము ఒక పార్టీ సమావేశం పెడుతున్నాం కానీ ఇలా వణుకు పుడతా ఉన్నది. ఇలా కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఎందుకు వణుకు పుడతా ఉన్నది? ఇన్ని రోజులు ఏడిపోయిండు, ఇప్పుడు ఎందుకు వస్తాడు? పార్టీ నిర్మాణం కోసం వస్తాడు. ఎప్పుడు ఎక్కడికి రావన్నో కేసీఆర్ గారికి బాగా తెలుసండి, ఏ విధంగా చేసుకోవాలన్నో. ఇవాళ అధికారం ఏర్పడ్డది, 1 సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి అధికార పార్టీ, కానీ ఆలోచన చేసి సార్ గుమ్మరంగా ఉన్నాడు తప్పితే గుమ్మనంగా ఉన్నంత మాత్రాన పార్టీ పైన అయిపోయినట్టు కాదు. అట్లా అనుకుంటే ఇలా జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ 14 రాష్ట్రాలలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. అంతెందుకండి మొన్న ఢిల్లీ ఎలక్షన్లో 0 కాంగ్రెస్కు. మరి కాంగ్రెస్ పైన అయిపోయిందా? ఇంకా ఎందుకంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2014, 2018 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు అత్యవసర సీట్లు అయినా కూడా ఆ తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలో లేడు. కాంగ్రెస్ పార్టీగా పుంజుకోదనుకున్నారు, కానీ ఆ తర్వాత ఏం జరిగింది? మేము ప్రతిపక్షంలోకి వచ్చినాం, వారు అధికార పక్షంలోకి వచ్చారు. ఇక ఇట్లా అధికారంలో ఒకసారి ఒకరు ఉంటారు, ఒకసారి ఒకరు వస్తారు పోతారు. అయినంత మాత్రాన పార్టీ పని అయిపోయినట్టు కాదండి. డెఫినెట్లీగా ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారు వ్యూహ రచనతో నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చినామో అట్లనే మళ్ళీ బలోపేతం చేసుకునే దిశగా, పునర్నిర్మాణం చేసుకునే దిశగా ఇలా మా పార్టీ కార్యాచరణ ఉండబోతా ఉన్నది. దానికి మా పార్టీ అధ్యక్షుల వారు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాకు దిశానిర్దేశం చేయనున్నారు. తప్పకుండా పార్టీ సభ్యత్వం కావచ్చు, పార్టీ నిర్మాణం కావచ్చు, ఆ తర్వాత బహిరంగ సభ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 1 సంవత్సరం కాలం పాటు ప్రజల్లో ఉండి మా పార్టీ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడమే కాకుండా మరో పక్క మరి ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎండగడుతూ ప్రజల మధ్యలో ఉండబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే అసలు మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, అసలు బీఆర్ఎస్ అనేది లేనే లేదని చెప్పేసి అంటున్నారు. ఎంత ట్రై చేసినా కూడా లేవడం కష్టం అంటున్నారు అండి మిమ్మల్ని. బీఆర్ఎస్ ఎందుకు లేవదండి? అసలు లేచి కూర్చున్నదే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఓట్ల శాతం ఎంత తేడా అండి? 2% మాత్రమే ఓట్ల తేడా ఉన్నది. అయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ అయిపోతుందా? ఇవాళ పోయిన 10 మంది ఎమ్మెల్యేలే మళ్ళీ తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఎట్లా వాదిస్తారు? ఇలా బీఆర్ఎస్ పార్టీ కాదు అయిపోయింది, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతమైపోయింది. ఇలా ఇది నేను చెప్పడం కాదు, ఇది మేము చెప్పడం కాదు, తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. అది సోషల్ మీడియా సృష్టి, తెలంగాణ ప్రజల యొక్క భావోద్వేగంలోకి వెళ్ళి వచ్చిన భావన అనేది వాళ్ళ గ్రౌండ్ లో పోతే తెలుస్తుంది. నాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కూడా ఏమనుకునేదంటే మీలాంటి వాళ్ళు చెప్తే అన్న కొంత వ్యతిరేకత ఉన్నది మీ మీద అంటే ఎక్కడ పని లేక చెప్తా ఉన్నారు వీళ్ళు, ఇదంతా సోషల్ మీడియా సృష్టి అని మేము కూడా కొట్టిపారేసినాం. కానీ ఇవాళ కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా గట్టిగా కొట్టిపారేస్తున్నారు. వాస్తవం ఏందనేది సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు, అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మీ జేతయాత్ర మొదలైన
జైత్రయాత్ర వీరి యొక్క ఫెయిల్యూర్ తోటే మొదలైందండి. కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ తోటే బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. స్థానిక సంస్థలైనా ఇంకే సంస్థల ఎన్నికలైనా డెఫినెట్గా రాజకీయంగా కొట్లాడతాం, సాధించుకున్న సీట్లు సాధించుకుంటాం. ఇలా ప్రజల గుండెల్లో ఏమున్నది అంటే కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ పాలన చేపట్టాలని ఒక నినాదం ప్రజల్లో బలంగా వినిపిస్తా ఉన్నది. దానికి అనుగుణంగానే మా పార్టీ కార్యాచరణ ముందుకెళ్తుంది. రెడ్డి గారు ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్వేల్ నియోజకవర్గం. సార్ చెప్పండి సార్, ఈరోజు కేసీఆర్ గారు అంటే మీ గజ్వేల్లో కూడా అసలు పోస్టర్లు పెట్టారు ఏకంగా, కేసీఆర్ గారు కనబడట్లేదు అది ఇది అని చెప్పేసి కూడా. సో మరి కేసీఆర్ గారు ఈరోజు 6 నెలల తర్వాత ఇక్కడ భవన్కి రావడం, ఇకపైన కేసీఆర్ దూకుడు చూడబోతున్నాం అని చెప్పేసి అనుకోవచ్చు. మూర్ఖులు చేసే పని అంటే గజ్వేల్లో ఫ్లెక్సీలు పెట్టిందంటే ఒక మూర్ఖులు, అవగాహన లేనటువంటి వ్యక్తులు, ఆలోచన లేనటువంటి దుర్మార్గులు అంటే ఆ క్షణిక ఆనందం పొందడానికి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని అది. అదే కాకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అంటే అన్ని వ్యాపారవేత్తలు, బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, వ్యవసాయ రంగం కానీ, రైతు కూలీలు కానీ, ఆటో రిక్షా వాళ్ళ కానీ, మహిళలు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్స్ కానీ, వీళ్ళందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. గతంలో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు ఏమని, నేను ప్రభుత్వం కనుక ఇవ్వకపోతే నేను ఫామ్ హౌస్కే పరిమితం అయితే రాను అని చెప్పిండు. మరి ఇవాళ ఎందుకు వస్తుందంటే ప్రజలే కోరుకుంటుండ్రు. వ్యాపార వర్గాలు సార్ మీరే కావాలి, ఆటో రిక్షా వాళ్ళు మీరే కావాలని కోరుకుంటున్నారు. అందరు కూడా కేసీఆర్ మళ్ళీ రావాలి, అధికారం మళ్ళీ కేసీఆర్ తీసుకోవాలి, తెలంగాణ బాగుండాలంటే, తెలంగాణ ప్రజలందరూ బాగుండాలంటే, తెలంగాణ వ్యాపార వర్గాలు ముందుకు నడవాలనుకుంటే కూడా మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఇవాళ ఫామ్ హౌస్ నుండి తెలంగాణ భవన్కి వస్తుందంటే ప్రజలు కోరుకుంటే వస్తుండు, ప్రజలు రమ్మంటే వస్తుండు, తెలంగాణ దిశను మార్చాలని వస్తుండు. తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసి ఇంటర్నేషనల్ స్థాయిలో హైదరాబాద్ను తీసుకొచ్చినటువంటి నాయకుడు. కాబట్టి ఇలా ఫామ్ హౌస్ నుండి తెలంగాణ భవన్కి వస్తుండు. రేపటి రోజులలో తెలంగాణ వార్ వన్ సైడ్ ఉంటుంది. ఏ ఎలక్షన్ వచ్చినా సరే అది కేసీఆర్కి అనుకూలంగా ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పు అది. అయితే కేసీఆర్ ఎవరు కోరుకోవట్లేదు, ఇదంతా ఉత్తమ మాటలు. కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో పరిమితం చేసేయడానికే ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు. ఆయన ఎందుకు వస్తుండో అర్థమే అవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఆ మాట చెప్పినట్టయితే నేను ఒక మాట చెప్తున్నా, 10 మంది ఎమ్మెల్యేలు మన దాంట్లోకి తీసుకున్నారు కదా, 10 మందిని రాజీనామా చేయించండి, ఎలక్షన్లు పెట్టండి, ప్రజలు ఇచ్చే తీర్పుకి కట్టుబడి ఉందా? పిట్టల దొర మాదిరిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు రేవంత్ రెడ్డి, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చిండు, ఎక్కడ కూడా అమలు అయితే లేదు. అమలు కాకపోవడం రాష్ట్రం అప్పుల పాలైపోయింది. దాదాపు 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు, ఒక్క స్కీమ్ తీసుకురాలి. కేసీఆర్ గారు 4 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే కాళేశ్వరం కట్టిండు, మిషన్ భగీరథ తీసుకొచ్చిండు, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ స్థాయిలో చూపించిండు. మరి అన్ని విధాలు దాదాపు 3 లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండు. ఇండస్ట్రియల్ ఫార్మా రంగం తీసుకున్నా, సాఫ్ట్వేర్ రంగం తీసుకున్నా, వ్యవసాయ రంగాన్ని తీసుకొచ్చినా, మరి ఆర్థికంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడిని కూడా ఆర్థికంగా బలోపేతం చేసినా అది కేసీఆర్ గవర్నమెంట్లో నడిచింది. అది కేసీఆర్ స్వర్ణయుగం. అది ఇవాళ ఒక మాట చెప్పంటే కేసీఆర్ బయటకు వస్తే జరిగేదేముంది సార్? తెలంగాణ ప్రజలు జరిగేదేముంది ప్రజలే నిర్ణయించాలి కదా. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి వన్ సైడ్ టీఆర్ఎస్కి ఓటేసి జిల్లా పరిషత్తులు, అదేవిధంగా మరి మండల పరిషత్తులు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కానీ, ఇవన్నీ కూడా వార్ వన్ సైడ్ ఉంటుంది. అన్ని టీఆర్ఎస్ జెండా డిపాజిట్ కూడా రావాలి. ఎస్, మార్పు మొదలైంది. ప్రజలు కోరుకుంటేనే కేసీఆర్ వస్తుంది ఇక్కడ. మనతో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. నిరంజన్ గారు, అంటే 6 నెలల తర్వాత భవన్ కి కేసీఆర్ గారు రాబోతున్నారు, అంటే మళ్ళీ తుఫాన్ మొదలైందని చెప్పేసి చెప్పుకోవచ్చా? మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు, తుడుచుకోపోయిందని చెప్పేసి అంటున్నారు. సో ఎంతవరకు నిజం అంట? సరే, వాళ్ళు అనేదే నిజమైతే ఆయన ఎవరో మీరు అన్నటువంటి అధ్యక్షుడు కానీ, పార్టీ అధ్యక్షుడు కానీ, లేకుంటే మీరు అన్న ముఖ్యమంత్రి కానీ కేసీఆర్ పేరు తీసుకోకుండా రాజకీయాలు చేయొచ్చు కదా. వెంకటేశ్వర నామం రోజు నిద్ర లేవగానే స్నానం చేసి దండం పెట్టుకొని చదివినట్లు కేసీఆర్ పేరు ఎందుకు చదవాలి? అంటే వాళ్ళకు ఉండేటువంటి పొగులు తెలియజేస్తుంది, వాళ్ళకు ఉండే అభద్రతను తెలియజేస్తుంది, వాళ్ళకు ఉండే అపరిపక్వతను తెలియజేస్తుంది. ఒక రాజకీయ పార్టీ హుందాగా వ్యవహరించేటువంటి తీరు ఏంటంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, ప్రజల అంశాలకు సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడాలి, ఎవరెవరు ఎన్నికలలో ప్రజలకు ఏం హామీలు ఇచ్చిండ్రో వాటి అమలు మీద మాట్లాడాలి, దాని మీద ప్రజల యొక్క విఘ్నత కొదిలేయాలి ఫలితాలను. కానీ దినాములేసి
యువతల పార్టీని తిట్టి లేకుంటే యువతల పార్టీ నాయకుల మీద మాట్లాడి వాళ్ళు లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాం మరి చదవగానోడివి. మరి ఎన్ని రోజులు రాని కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకు రాబోతున్నారు సార్? ఎన్ని రోజులు ప్రజా సమస్యల గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేరు కదా. 15 నెలలు అవుతుంది దాదాపుగా. కేసీఆర్ అధినేత, కేసీఆర్ మాట్లాడంటే వ్యక్తి కాదు, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది. రోజు లక్షలాది మంది కార్యకర్తల నాయకులు ఏదైతే రోజు మాట్లాడుతున్నారో అది కేసీఆర్ మాట్లాడడమే. అది మీరు అవగాహన చేసుకోవాలి, మీడియా మిత్రులు కూడా దయచేసి. కేసీఆర్ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్. కేసీఆర్ ఒక పార్టీకి అధినేత అని మాట్లాడు. రోజు అధినేత భావము లక్షలాది మంది నోటి నుంచి రోజు వస్తేనే కోట్ల మందికి పోతుంది. ఇది పార్టీ నడిచే తీరు. ఇది సోనియా గాంధీ, నరేంద్ర మోడీ దినం రోడ్ల మీద తిరుగుతున్నారండి. మరి ఎందుకు ఆశిస్తారు మీరు కేసీఆర్ ను? సో ఇప్పటి నుంచి పార్టీ జైత్రయాత్ర మొదలైందని చెప్పేసి అనుకోవచ్చా? జైత్రయాత్ర మొదలైందని చెప్పేసి ఏ యాత్రనో మీరే చూస్తారు భవిష్యత్తులో. సో ఇప్పటి నుంచి కేసీఆర్ సునామీ మొదలైందని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అంటున్నారు. ఇది నిరంజన్ రెడ్డి గారితో స్పెషల్. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే లింగయ్య గారు ఉన్నారు. లింగయ్య గారు, చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు. దాదాపుగా 15 నెలల తర్వాత. ఇప్పటి నుంచి అయినా సరే కేసీఆర్ గారు గ్రౌండ్ ఉంటారని చెప్పేసి అనుకోవచ్చా? గతంలో చెప్పినట్టు నేను ఫామ్ హౌస్ కి పరిమితం అవుతా అని చెప్పేసి అన్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు పిలిచినా రాని బాస్ ఇప్పుడు సడన్ గా రావడంతో ఏమంటారు? రేవంత్ రెడ్డి పిలుస్తున్నావు ఇంకోరు పిలిస్తే వచ్చేది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు శిరస వహిస్తూ కొంత సమయం అనేది ఇవ్వాలని ఆలోచించడం సమయం ఇచ్చిండు. సమయం దాదాపు 12-14 నెలలుగా వస్తుంది. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి నిలబడుకుంటూ వస్తుంది. అదే పద్ధతిలో తెలంగాణని ఒక దశలో భారతదేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రం తీసుకొస్తే ఇవాళ 14 నెలలు ఈ రాష్ట్రం తెలంగాణ పరిస్థితి ఏ రకంగా ఉందో చూస్తున్నాం. తెలంగాణ కష్టపడి తెచ్చిన నాయకుడిగా, తెలంగాణకు అద్భుతంగా తీర్చిదిద్దిన నాయకుడిగా ఈ రకంగా ఆగమైపోతుండే పాలన తరగబోతుంది. ఇలా మా నాయకుడు బయటకు ఇలా పార్టీ మీటింగ్ వస్తుందంటే ఇలా రాష్ట్రంలో ఒక చర్చ, రాష్ట్రంలో ఒక బలమైన చర్చ, రాష్ట్రంలో దేశంలో చర్చ జరుగుతుంది. ఇలా తెలంగాణ వాదులు ఎక్కడ ఏ దేశంలో కూడా ఇలా కేసీఆర్ గారు బయటకు వస్తుంటే రాబోయే రోజు ఇంకేం జరగబోతున్న ఆలోచన పద్ధతిలో ఒక చర్చాంశంగా బలంగా ఉండబోతుంది. ఏదైనా జరగదు అంటే ప్రజాక్షేత్రం సారు బయటకు వస్తుందంటే మళ్ళీ ఉప్పెన్లా ఏ రకంగా వస్తుందో ప్రజలు ఒక చైతన్యంగా, ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి రావాలనే ఆకాంక్ష ఒక బలంగా ఉన్నది. ఒక విద్యార్థిని అడిగినా, ఒక రైతుని అడిగినా, ఒక కూలీని అడిగినా, ప్రతి వ్యక్తిని, ఒక ఉద్యోగస్తుని అడిగినా కూడా ఉందాతనం గౌరవంగా రాష్ట్రానికి గౌరవాన్ని ప్రతిష్టను పెంచి పోషించిన నాయకుడు లేక రాష్ట్రం ఏమైపోయిందనే బాధ అందరిలో ఉంది. ప్రజల వ్యతిరేక మన సృష్టించక అయితే ప్రజల వ్యతిరేకత ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి ఇవాళ రాష్ట్రాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు లూటి చేస్తున్నారు. ప్రజలు గమనిస్తారు. గ్రామ స్థాయి లూటి చేస్తారు, రాష్ట్ర స్థాయి లూటి చేస్తారు. లూటి చేసినంత పదవులు కాపాడు కోసం ఢిల్లీకి సుంకాలు కట్టుకుంటే ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన 90 సీట్లు పైన వస్తాయి. మీ నియోజకవర్గం 100% గెలుస్తుంది. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధిస్తుందని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే లింగయ్య గారు చెప్తున్నారు. ఇది లింగయ్య గారితో స్పెషల్. ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ బయటికి రావడం, తర్వాత ప్రజల గురించి మాట్లాడడము, దాదాపు 15 నెలల తర్వాత మళ్ళీ కేసీఆర్ ఇస్ బ్యాక్ అనే నినాదాలు, సీఎం అనే నినాదాలు. సో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని చూడబోతున్నామా? పాత టీఆర్ఎస్ పార్టీని, పాత కేసీఆర్ని చూడబోతున్నాం అనుకోవచ్చు. 100% అండి. ఈరోజు రావడం చాలా సంతోషం. ఆయనకు నేను శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే కొత్తగా పార్టీ వచ్చినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ కూడా కొత్తగా వచ్చినప్పుడు వాడు 3 నెలలకి 4 నెలలకి మొదలుపెట్టారు. ఏముంది పాలన ఏమైందని. కానీ వచ్చిన తెలంగాణ కష్టపడి తీసుకొచ్చిన తెలంగాణకు 4 నెలలు ఏం కాదు. రాష్ట్రం అంతా నాశనం అయిపోయిన తర్వాత, విభజించిన తర్వాత ఏముంటుందని చెప్పి, అందుకే సమయం, ఆయన చాలా తెలివికలుడు కాబట్టి, బాగా సమర్థుడు కాబట్టి కనీసం ఈ పార్టీకి ఒక సంవత్సరం అన్న గడువు ఇవ్వాలి. మనం సంవత్సరం దాకా మాట్లాడితే దానికి వాల్యూ లేదు. కనీసం ఒక ఏడాదిలో ఏం చేసిరని చెప్తారు, బడ్జెట్లో ఏమీ లేదు ఇప్పుడు చూస్తే కూడా. కాబట్టి ఒక 14-15 నెలలు ఇచ్చిన తర్వాత ఇంకా సమయం ఇచ్చినా కూడా ఇంకా లాభం లేదు. ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలంతా ఓకే చేస్తే, కాబట్టి ఇప్పుడు జరగబోయి ఈ లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఎందుకంటే తను వస్తేనే పబ్లిక్లకు ఒక మా కార్యకర్తలకంతా మంచి ఆనందంగా ఉంటుంది, మాకు ఒక బూస్టింగ్ ఉంటుంది, మాకు మైలేజ్ పెరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆయన బయటకు రావడం మాకందరికీ ఈ విశ్వసాయి సమావేశం, ఇంకోటి కూడా పార్టీ ఆవిర్భవించి కూడా 25 సంవత్సరాలు పూర్తిగా అయింది. దాని కొరకు కూడా విశేష సమావేశం పెట్టి మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇలా కాక పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కూడా బయటికి రావడం అనేది జరిగింది కదా. అప్పుడు 0 సీట్లు వచ్చినాయి కదా. ఏమండి ఇప్పుడు సమస్య ఏముందంటే, అప్పటికి గవర్నమెంట్ పోయి 6 నెలలు అయింది. ఇంకా ఏదో రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడు, ఢిల్లీకి వెళ్ళి మొత్తం తీసుకొస్తాడు, ఇంకోటి పెడతాడని చెప్పి